శ్రీరామనవమి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారాముల చంద్రస్వామి సన్నిధిలో కొనసాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల భాగంగా ప్రధాన ఘట్టాలలో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన రాముల వారికి సుగుణాల రాసు సీతమ్మకు జరిగే కళ్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక అత్యంత వైభవతంగా జరిగింది. నేడు వేద మంత్రోచ్చరణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీణుల విందుగా పండుగ సాగింది. అయితే ఆలయ పరిసరాల్లో భక్తులు జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణలతో ఎదుర్కోలు మహోత్సవం వైభవపేతంగా కొనసాగింది. బేడ మండపంలో ఎదురెదురుగా శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి ఆశీస్సులు కాగా వేద పండితులు, అర్చకులు పోటాపోటీగా వారిని కీర్తించారు. వధూవరుల వంశకీర్తి ప్రతిష్ట అంటే వేద పండితులు వివరించారు. చూడచక్కని వారు, ప్రపంచానికి ఆనందం పంచేవారు రామచంద్రులని రామయ్య తరపు పురోహితుడు కీర్తించగా, సుగుణాల రాసి అయోనిజ సీతమ్మ వల్లే రామయ్య కీర్తి ప్రతిష్టలంతూ సీతమ్మ తల్లి తరపు అర్చకులు వారిని కీర్తించారు. వేద మంత్రోచ్చరణలు, వేద పండితుల సంభాషణల మధ్య ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వధూవరుల వంశాల విశిష్టతను వివరిస్తూ సీతారాముల ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. ఈ మేరకు వారు సీతారాముల గుణగుణాలను కొనియాడారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్య చక్కని చూడని వేద పండితులు సంభాషించారు. వారి జంట కన్నుల పంట అని సీతారాముల వారిని కొనియాడారు. ఆలయానికి లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం అధికారులు 2 కోట్ల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నలుమూలల స్వాగత ద్వారాలు, కళ్యాణం జరిగే మిథిలా మైదానంతో పాటు భక్తుల రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలవ పందిళ్లు కూడా సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్టార్ల వారీగా విభజించారు. ఆలయానికి అందమైన రంగులద్ది, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం 200 క్వింటాల ముత్యాల తలంబ్రాలను కూడా సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా గురువారం ప్రధాన ఆలయంలో కళ్యాణ కర్తృవు నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవ మూర్తులకు కళ్యాణ మండపం మహోత్సవాన్ని జరిపించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. శుక్రవారం జగదభి రాముని పట్టాభిషేకాన్ని వేడుకగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో కొనసాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాసి సీతమ్మకు జరిగే కళ్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవపేతంగా జరిగింది. నేడు వేద మంత్రోచ్చరణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీణుల విందుగా ఈ పండుగ సాగింది. ఆలయ పరిసరాల్లో భక్తులు జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణతో ఎదుర్కోలు మహోత్సవం వైభవపేతంగా కొనసాగింది. బేడా మండపంలో ఎదురెదురుగా శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి ఆశీస్సులు కాగా వేద పండితులు, అర్చకులు పోటాపోటీ వారిని కీర్తించారు. వధువరుల వంశకీర్తి ప్రతిష్టల్ని వేద పండితులు వివరించారు. చూడచక్కని వారు, ప్రపంచానికి ఆనందం అందించేవారు రామచంద్రుని రామయ్య తరపు పురోహితులు కీర్తించగా, సుగుణాల రాసి అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్టలంతూ సీతమ్మ తల్లి తరపు అర్చకులు వారిని కీర్తించారు. వేద మంత్రోచ్చరణలు, వేద పండితుల సంభాషణల మధ్య ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వధువరుల వంశాల విశిష్టతలు వివరిస్తూ సీతారాముల ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. ఈ మేరకు వారు సీతారాముల సుగుణాలను కొనియాడారు. చక్కని సీతమ్మకు చక్కని రామయ్య చక్కని జోడి అని వేద పండితులు సంభాషించారు. వారి జంట కంట పంట అని రాముల వారిని కొనియాడారు. ఆలయానికి లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం అధికారులు 2 కోట్ల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు, కళ్యాణం జరిగే మిథిలా మైదానంతో పాటు భక్తుల రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలవ పందిలు కూడా సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్టార్ల వారీగా విభజించారు. ఆలయానికి అందమైన రంగులద్ది, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం 200 క్వింటాల ముత్యాల తలంబ్రాలను కూడా సిద్ధం చేశారు. వేడుకలలో భాగంగా గురువారం ప్రధాన ఆలయంలో కళ్యాణ క్రతువు నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవ మూర్తులను కళ్యాణ మండపంలో మహోత్సవాన్ని జరిపించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. శుక్రవారం జగదేబిక రాముని పట్టాభిషేకాన్ని వేడుకగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.